నమస్కారం. మండుటెండలో మలయ మారుతంలా అనిపిస్తున్న మీ అభిమాన కార్యక్రమం రాగం తానం పల్లవికి స్వాగతం, సుస్వాగతం. ఎండాకాలం, సూర్యుడు కోపంతో మండే కాలం. మండుటెండలు, వేడి గాలులు, మధురాల మామిడి పళ్ళు, తీయని చల్లని తాటి ముంజలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఈ అన్నింటితో పాటు గుర్తొచ్చేవి మత్తెక్కించే తెల్లని మల్లెపూలు. ఏప్రిల్ 12 జాతీయ మల్లెపూల దినోత్సవం. ఈ సందర్భంగా మల్లె పరిమళాలు వెదజల్లుతున్న కొన్ని అందమైన పాటలను మన రాగం తానం పల్లవిలో చూసేద్దామా? సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే. మల్లెపూలు, తెల్లని మల్లెపూలు, విచ్చిన మల్లెపూలు. ఒక స్వర్గంలో తప్ప ఇలాంటి వెలుగు తెలుపు లేదేమో అనిపించే మల్లెపూలు అంటూ చలం తన ప్రేమలేఖలు పుస్తకంలో మల్లెపూలు అనే కవిత రాశారు. అందులో ఆయన సన్నని వెన్నెట్లో ప్రియురాలి నుదుటి కన్నా తెల్లగా ఏమి చెయ్యాలో తెలియని ఆనందంతో గుండె పట్టి చీలికలు చేసే మల్లెపూలు అంటూ రాశారు. అలాంటి వర్ణనలు చదువుతూ ఉంటే మనసున మల్లెల మాలలు ఊగినట్టే ఉంటుంది కాదంటారా? మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను. ఈ అందమైన గీతం అజరామర చిత్రం మల్లీశ్వరిలో ఉంది. బిఎన్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు పట్టని అద్దంలా అనిపించే ఈ చిత్రంలో భానుమతి ఆలపించిన ఈ గీతం ఆ చిత్రానికి తలమానికంగా నిలిచింది. ఎస్ రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు కలిసి అందించిన స్వరాలు ఈ గీతాన్ని వెండితెర అద్భుతంలా మార్చాయి. ఇక ఎన్టీఆర్, భానుమతుల నట విన్యాసం అపురూపానికే అపురూపంలా నిలిచాయి. ఈ చిత్రం ద్వారా ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో పాటలన్నీ దేవులపల్లి రాయడం ఓ విశేషం. విదేశాల్లోనూ ప్రదర్శితమైన ఈ చిత్రం చైనాలో 100 రోజులు ఆడటం మరో విశేషం. కొమ్మల గువ్వలు గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు కొలనులో గలగలమనినా అలలు కొలనులో గలగలమనినా దౌల వేణు సవ్వడి వినినా దౌల వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరెడి కలయ సూచితిని గడియయే నీక విడిచిపోకుమా గడియయే నీక విడిచిపోకుమా ఎగసిన హృదయం పగుల నీకుమా. ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను ఎంత హాయి ఈ రేయి నిండెను.
మల్లెపూలు తెల్లదనాన్ని, సువాసనను, స్త్రీ సౌందర్యంతో, ముఖ్యంగా ముఖ వర్చస్సుతో మరియు నవ్వుతో పోలుస్తూ ఉంటారు. జడలో మల్లెపూలు విరహ వేదనలో ఉన్న వారికి మరింత బాధను కలిగిస్తాయని లేదా ప్రియుడి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయని కవులు వర్ణిస్తారు. అంతేకాకుండా మల్లెపూలను దేవుని పూలుగా పరిగణిస్తారు. వీటిని దేవాలయాల్లో భక్తికి మరియు దైవానికి శరణాగతికి చిహ్నంగా సమర్పిస్తారు. మల్లెపూల వైశిష్ట్యాన్ని ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మల్లెపువ్వు అంశంగా సాగే ఓ చిత్రగీతాన్ని చూసేద్దాం. మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకురా కృష్ణ. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకురా కృష్ణ. ఈ చక్కని గీతం మాతృదేవత చిత్రంలో ఉంది. మహానటి సావిత్రి దర్శకత్వం చేసిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతాన్ని అందించారు. దాశరథి రచన, సుశీలమ్మ గానం ఈ పాటను ప్రేక్షక శ్రోతల మనసు గెలిచేలా చేసింది. మల్లెపూను పూల రారాని అంటారు. క్వీన్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్గా కీర్తిస్తారు. మల్లెకు పర్షియన్ భాషలో యాస్మిన్ అనే పేరు ఉంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లోని అన్ని భాషల్లో కూడా మల్లెను యాస్మిన్ అనే పిలుస్తారు. ఇక ఇంగ్లీష్ మరియు ఇతర యూరోపియన్ భాషల్లో జాస్మిన్ అంటారు. ఇది ఇలా ఉంటే
తెలుగు సాహిత్యంలో మల్లెపూల అందాన్ని, సువాసనను వర్ణిస్తూ ఎందరో కవులు, కవితలు మరియు పాటలు రాశారు. అలాగే గురజాడ అప్పారావు ముత్యాల సరాలు వంటి రచనల్లో ప్రకృతి వర్ణనల్లో భాగంగా మల్లెపూల ప్రస్తావన కనిపిస్తుంది. నండూరి సుబ్బారావు తన ఎంకి పాటల్లో గ్రామీణ వాతావరణాన్ని, అందులోని మల్లెపూల పరిమళాన్ని పల్లె పదాలతో వర్ణించారు. సి నారాయణ రెడ్డి ప్రకృతిని, ప్రేమను వర్ణించే క్రమంలో అనేక గీతాల్లో మల్లెపూల మృదుత్వాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇక భావ కవిత్వంలో అగ్రగణ్యుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి మల్లెపూలను ప్రేయసికి, స్వచ్ఛతకు చిహ్నంగా తన కవితల్లో గొప్పగా వర్ణించారు. పాట సుఖదుఖాలు చిత్రంలో ఉంది. దేవులపల్లి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం, సుశీలమ్మ గానం ఈ పాటను అందని ఎత్తులకు తీసుకెళ్లాయి. ఇక వాణిశ్రీ అభినయం ఏళ్లు గడిచినా కొత్తగానే ఉంటుంది.
పడి ఒక కోయిల ఉండి కూసింది, విందులు చేసింది. శంకరంబాడి సుందరాచారి రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న గేయం మల్లెపూలకు తెలుగువారి జీవితంలో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని చాటి చెబుతుంది. మల్లెపూల సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. ఇక మన సినీ గీత రచయితలు సందర్భానుసారం మల్లెపూలనే ప్రతీకగా తీసుకొని ఎన్నో అద్భుతమైన గీతాలు రచించారు. సిరిమల్లె నీవే విరిజల్లు కావే అన్న వేటూరి, మల్లెపూల వానలు కురిపించి వినోదాన్ని పంచిన సిరివెన్నెల, మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకు అని ప్రశ్నించి అభినందనలు అందుకున్న ఆత్రేయ, మనసున మల్లెలు విరిసిన రోజులు అన్న భువనచంద్ర. ఇలా ఒక్కరేంటి ఎందరో సినీ రచయితలు మల్లెపూలపై మంచి పాటలు రాశారు. ఇది మల్లెపువ్వు ఏకాంశ రాగం తానం పల్లవి కార్యక్రమం. మరో పాటల పందిర్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, మరి నమస్తే. మల్లెల